సమాజంలో చాలామంది సినిమాలు ప్రభావం ఆడియన్స్ మీద ఉండదు అని కొంతమంది, ఆడియన్స్ మీద సినిమా ప్రభావం ఉంటుందని కొంతమంది. నా మటుకైతే సినిమా ప్రభావం 100% కాకపోయినా ఎంతో కొంత కంపల్సరీ ఉంటుంది ప్రభావం ఆడియన్స్ మీద. ఫర్ ఎగ్జాంపుల్కి ఆ రోజుల్లో మీ సినిమాలు చూసి ఆ హీరోలాగా డ్రెస్సు, ఆ హీరోలాగా క్రాఫ్ ఇవన్నీ ఉండడానికి ట్రై చేసేవాళ్ళం. సరే అంతవంటి పర్వాలేదు. ఇప్పుడు అంతదాకా కూడా ఎందుకు, ఇప్పుడు చావా అనే ఒక సినిమా వచ్చింది. ఆ చావా అనే సినిమా రావడం వలన మన మహారాష్ట్రలో మన హిందువులకి మన ముస్లింలకి గొడవలు, విపరీతంగా గొడవలు, గవర్నమెంట్కే తలనొప్పి అయింది. మరి సినిమా ప్రభావం ఉందా లేదా? ఉంది. సరే దాన్ని అలా కొంచెం పక్కన పెడదాం. ఇంతకీ అమ్మాయిల అబ్బాయిల దగ్గరకు వద్దాం. టీనేజర్స్ 13 years నుంచి 19, 20 వీళ్ళు మీరు నమ్మినా నమ్మకపోయినా సినిమా ప్రభావం పాపం వీళ్ళ మీద చాలా భయంకరంగా ఉండిద్ది. ఇంతకీ వాళ్ళ మీద ఏ సినిమా ప్రభావం ఉండిద్ది అంటారా? ముఖ్యంగా లవ్ సినిమా ప్రభావం. ఆ లవ్ సినిమాలు చూసి వీళ్ళు విపరీతమైన క్రేజ్గా ఫీల్ అయిపోతారు. ఆ లవ్ సినిమా పాటలు, ఆ లవ్ సినిమా ముద్దులు పెట్టుకునే సీన్లు. పాపం మళ్ళీ వీళ్ళు ఈ పిల్లకాయలో మనకు కూడా ఇలా లవర్ ఉండాలని అమ్మాయిలో, లేదు గర్ల్ ఫ్రెండ్ ఉండాలని అబ్బాయిలో, లేదా ఆ డ్రెస్సులు, ఆ లెగ్గిన్లు, కిగ్గిన్లు ఏయో ఇవన్నీ కూడా సినిమాలు చూసి వీళ్ళు ఫాలో అవుతారు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నిజం ఇది. ఒక ప్రైవేట్ టీచర్గా నాకు తెలుసు. సరే ఇంతకు ఏం చెప్పాలనుకుంటున్నారా? ఈ విషయం ఏంటో చెప్పే ముందు నేను ఇప్పుడే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను, కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా టాపిక్లోకి వద్దాం. ఈ మధ్య కర్ణాటక గవర్నమెంట్ నిన్న మొన్న అసెంబ్లీలో ఒక తీర్మానం చేసింది. ఏంటంటే అది 8వ తరగతి నుంచి 12వ తరగతి పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ చెప్పాలనుకుంటున్నామని. నిజంగా అద్భుతం. ఎందుకు సెక్స్ ఎడ్యుకేషన్ అంటే సెక్స్ ఎలా చేసుకోవాలో చెప్పడం కాదు. ఇన్నే చెప్పే కదా, ఈ సినిమాల ప్రభావం వలన పిల్లలు అదే నిజమైన లవ్ అని, అలాగే మనం అబ్బాయిలు అమ్మాయిలతో కలిసి సెక్సువల్గా కలిసి ఉండాలని నమ్మి ఇటు తల్లిదండ్రులను కూడా ఎదిరించి పాపం ఎక్కడికో వెళ్ళిపోయి కొంతమంది చనిపోతున్నారు, కొంతమంది ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియట్లేదు. వీటిలన్నిటికీ పులి స్టాప్ పెట్టడం కోసం కర్ణాటక గవర్నమెంటు సెక్స్ ఎడ్యుకేషన్ని పిల్లలకి చెప్పాలని నిర్ణయించుకుంది. నిజంగా అద్భుతం. మీకు డౌట్ రావచ్చు, సార్ ఇందుకు సెక్స్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి అని. అక్కడికే వద్దాం. ఇందుకు సెక్స్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే వాళ్ళు అందులో ఏం చెప్తారంటే పిల్లలందరికీ వీక్లీ వన్స్ లేదా వీక్లీ ట్వైస్ ఒక సైకాలజిస్ట్ని పెట్టి, లేదా సెక్సాలజిస్ట్ని పెట్టి, లేదా ఒక డాక్టర్ని పెట్టి ఇలా చెప్పిస్తారు కంపల్సరీగా. లేదా టీచర్లకి కోచింగ్ ఇవ్వచ్చు. ఏంటంటే అది అమ్మ పిల్లలు చూడండి 10 ఏళ్ల వరకు కూడా తిండి పిచ్చి, నిద్ర పిచ్చి, వాళ్ళకి ఏడుపు అనే ఎమోషన్ ఎక్కువ ఉండిద్ది, నవ్వు అనే ఎమోషన్ ఎక్కువ ఉండిద్ది, అలక అనే ఎమోషన్ ఎక్కువ ఉండిద్ది అని ఇవన్నీ సహజం. ఆ 10 దాటిన తర్వాత 13 ఏళ్ళ నుంచి పిల్లలు మెచ్యూరిటీ పోయి అమ్మాయిలు అబ్బాయిలు కూడా కొంచెం వాళ్ళకి తగ్గట్టుగా మేల్ మెచ్యూరిటీ అయిపోయి సెక్సువల్ కోరికలు సహజంగా వస్తాయి. ఇందాక చిన్నపిల్లలు ఎలాగైతే తిండి కోసం లేకపోతే బట్టల కోసం నిద్ర కోసం ఎలా ఏడుస్తారో అలాగే వీళ్ళు కూడా ఏడుస్తారు. దాన్నే వీళ్ళు లవ్ అనుకొని పాపం అమ్మా నాన్నలు ఎదిరించి ఆ టీనేజ్లో 19 ఏళ్ల లోపు 20 ఏళ్ళ లోపు పాపం ఎవరితోనో ముక్కు మొక్కం తెలియని తెలిపోతున్నారు. అదే లవ్ అనుకొని. వీటన్నిటికీ కారణం ఎవరో? సినిమాలు. ఆ సినిమాల్లో చూపించేదంతా అబద్ధం, ఇది నిజం. ఒకవేళ మీరు వెళ్ళిపోతే మీ కాలో కడుపో వచ్చేస్తే మీ పరిస్థితి ఏంటి? ఇంట్లో అమ్మా నాన్న దగ్గరుండి పెళ్ళిళ్ళు చేస్తేనే మీకు కాలో కడుపో వస్తే వాళ్ళ దగ్గరుండి చూసి సమాజం ఆమోద ముద్ర వేసి హాస్పిటల్కి తీసుకెళ్ళి రకరకాల వైద్య పరీక్షలు చేయించి మీకు సుఖంగా ఉండేది చూస్తారు. మరి నువ్వు ఎవరికి చెప్పకుండా ఎవరితోనే వెళ్ళి కడుపు తెచ్చుకుంటే నీకు సూసైడ్ తప్ప వేరే మార్గం ఉండదు. ఇదంతా ఒక ప్రకృతిపరమైన సహజంగా జరిగే ఒక చిన్న విషయం. దీన్ని మీరు సినిమాలు చూసి పెద్దగా చూడొద్దు. పైగా అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీలు వస్తే ఎంత దారుణంగా ఉండిద్దో. ఇవన్నీ చెప్పడానికి సెక్స్ ఎడ్యుకేషన్ని 8వ తరగతి 12వ తరగతుల మధ్య ప్రవేశపెడుతున్నారు. అందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇది నిజం కూడా. ఎందుకంటే పేరెంట్స్ లేదా టీచర్స్ ఇవన్నీ చెప్పరు. సపోజ్ అమ్మాయి ఎవరైనా ఇష్టపడుతుంది అనుకో, మనం కొట్టేయి, దంచేయి, కుమ్మేయి, మన కులం ఏంటి, మన పరువు ఏంటి.
ఇవన్నీ కూడా పేరెంట్స్కి వచ్చినాయే, వాళ్ళ వయసులో ఉన్నప్పుడు వాళ్ళకి వచ్చినాయే, కానీ వాళ్ళు ఒప్పుకోరు. చంపే కొట్టే నరికి వాళ్ళు ఎలాగో చెప్పరు, టీచర్లకు అంతకంటే వాళ్ళు చెప్పరు. అందుకే సెక్స్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఒక సిస్టమ్ నడిస్తే 100% మారతారని చెప్పను, కానీ పిల్లలకి, ఈ అమాయకమైన పిల్లలకి ఎంతో కొంత ఉపయోగం ఉండిద్ది. అందుకని ఇది నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. మన ఏపీలో కూడా ప్రవేశపెడితే మంచిది. అయితే పేరెంట్స్ లేకపోతే ఇంకొకళ్ళు దీన్ని కంప్లీట్గా అపోజ్ చేస్తారని నేను అనుకోను. ఎందుకంటే పేరెంట్స్ కూడా చాలా ఎడ్యుకేటర్స్గా ఉన్నారు ఈ మధ్యకాలంలో. ఏదైనా ఇది మంచి పరిణామం. ఇది ఇంకా కొనసాగి మనందరం కూడా పిల్లల బాగు కోసం తాపత్రం పడేవాళ్ళం మనం. టీచర్నైనా నేనైనా, పేరెంట్స్ అయినా మీరైనా, మన గవర్నమెంట్స్ అయినా. అందుకని అందరం కోఆపరేట్ చేసి పిల్లలకి జ్ఞానోదయం కలిగించాలి ఈ టీనేజ్లో. అలా జరిగితే వాళ్ళకి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.